బిగ్ బాస్ అగ్ని పరీక్షలో ఛాన్స్ రాలేదని చాలా మంది బాధపడడం చూసాం. కానీ ఇప్పుడు ఉప్పల బాలు మాత్రం ఏకంగా ఫైర్ అయిపోయారు. మిడిల్ క్లాస్ వాళ్ళకి మనసు ఉండదా, మా వీడియోలు దేనికి పనికిరావని ఎలా అంటారు అంటూ నవదీప్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అంతేకాదు నాకు న్యాయం జరిగే వరకు వదిలిపెట్టను అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు ఇంతకీ ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2 గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వీడియో తెగ వైరల్ అవుతుంది. ఆ వీడియో మరేదో కాదు, మనకు బాగా పరిచయమైన ఉప్పల బాలు చేసిన వీడియో. అగ్ని పరీక్షలో తను సెలెక్ట్ కాలేకపోవడంపై ఉప్పల బాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తన లాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు ఎన్నో రోజుల నుండి కష్టపడి వీడియోలు చేసుకుంటున్నామని చెప్పారు. అయితే అగ్ని పరీక్షల్లో అన్ని రౌండ్స్ దాటుకుని గ్రూప్ డిస్కషన్స్ వరకు వెళ్లిన తర్వాత ఫైనల్ సెలక్షన్ సమయంలో తమకు సరైన గేమ్ లేదా టాస్క్ ఇవ్వలేదని ఉప్పల బాలు చెప్పుకుంటూ వచ్చారు. ఇక్కడే అసలు వివాదం మొదలయ్యింది. తమ వీడియోలు వల్గర్ గా ఉంటాయని, అవి దేనికి పనికిరావని నవదీప్ ప్రశ్నించారని ఉప్పల బాలు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఉప్పల బాలు కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు. మా వీడియోలు పనికిరావని అంటున్నారు, కానీ మీరు ఎవరికైనా ₹1,00,000 దానం చేశారా? ఎవరికైనా పెళ్లి అయితే పుస్తులు కొనిచ్చారా? మేము మిడిల్ క్లాస్ వాళ్ళం కాబట్టి మమ్మల్ని ఇలా మాట్లాడతారా అంటూ ప్రశ్నించారు. అంతేకాదు మిడిల్ క్లాస్ వాళ్ళు ఏమీ చెయ్యలేరని ఈ విధంగా మాట్లాడడం తనకు బాధను కలిగించిందని ఉప్పల బాలు అన్నారు. ఇక బిగ్ బాస్ కి వెళ్లే అవకాశం వస్తే ఎవరైనా వెళ్లాలని అనుకుంటారని, కానీ అవకాశం ఇవ్వకపోతే బయటే ఉండిపోతారని ఆయన చెప్పారు. అక్కడతో ఆకుండా నవదీప్ ను ఉద్దేశించి మరికొన్ని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇది ఇక్కడతో అయిపోదు, నాకు న్యాయం జరిగే వరకు నిన్ను వదిలిపెట్టను అంటూ ఉప్పల బాలు తన వీడియోలో చెప్పుకు వచ్చారు. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఉప్పల బాలు చెప్పిన మాటలు ఆయన వ్యక్తిగత ఆవేదన, అసంతృప్తిగా కనిపిస్తున్నాయి. అగ్ని పరీక్షలో సెలక్షన్ ప్రక్రియపై ఆయన చేసిన ఆరోపణలపై షో నిర్వాహకులు లేదా నవదీప్ నుండి ఏమైనా స్పందన వస్తుందా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అసలు ఉప్పల బాలుకి నిజంగానే అన్యాయం జరిగిందని భావిస్తున్నారా, లేక సెలక్షన్ ప్రక్రియలో భాగంగానే ఆయన ఎలిమినేట్ చేశారా అనేది మాత్రం రాబోయే రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం మాత్రం ఉప్పల బాలు వర్సెస్ అగ్ని పరీక్ష అనే చర్చ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. మీకు ఉప్పల బాలు చేసిన వ్యాఖ్యలు ఎలా అనిపించాయి? ఆయనకు నిజంగానే అన్యాయం జరిగిందని అనుకుంటున్నారా, లేక సెలక్షన్ లో భాగమే అని భావిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తప్పకుండా చెప్పండి.